కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. కాని ఆ మాట కూడా గాల్లో కలిసిపోయింది. దానికి ఏం సమాధానం చెప్తారు? మాట ఇవ్వడానికి నువ్వెవరు? ఆ దైవం ముందు నిలబడి నీ కూతురికి మాట ఇచ్చానంటున్నావు. ఇచ్చే ముందు ఆయన అడిగావా? అసలు ఆయన ఆజ్ఞ ఉందనుకుంటున్నావా? అహం తలకెక్కినప్పుడే సర్వాంతరయామి లేడు అన్న ఆలోచన వస్తుంది. మనసా వాచా కర్మణ మా ఎలవేల్పైన ఆ శ్రీరామచంద్ర స్వామిని నమ్ముతున్నాము. మీ మాట అంటే కూడా మేము అలాగే భావిస్తాము. నా కొడుక్కి పెళ్లి ముహూర్తం పెట్టాక, శుభలేఖలు కూడా ఇంటికొచ్చాక నా మనసు ఆందోళనగా ఉందని భయపడితే ఆ రోజు మీరే వచ్చి ఇచ్చిన మాట పొల్లు పోదు అని చెప్పారు. అయిన వాళ్లే శత్రువులుగా ఉంటారని తెలుసుకోమన్నారు. ఎవరు స్వామి అయిన వాళ్ళు? ఎవరు స్వామి ఆత్మీయులు? పరా ఇంటి మనిషిని నమ్మి నా మనిషి అని ఇంటికి తీసుకొచ్చినందుకు మాకు నమ్మక ద్రోహం చేసింది. నా ఇంట్లోనే చిచ్చు పెట్టింది. ఆ మనిషిన మీరు అయిన మనిషి అన్నారు. మా మనుషుల మీదున్న అపోహలతో నేను ఆ మనిషి నిజస్వరూపం ఏంటో తెలుసుకోలేకపోయాను. కానీ జానకి శారదాదేవి, తెలిసి తెలియక మాట్లాడకూడదు. సీతాదేవి తప్పు చేసినట్లుగా చరిత్రలో ఎప్పుడైనా విన్నావా? భవిష్యత్తులో ఎప్పుడైనా వినగలవా? అగ్ని పునీత మీదే నింద వేయాలనుకుంటే ఆ అగ్నిదేవుడు కూడా క్షమించడని నీకు తెలియదా? నేను ఆ జగన్మాత అయిన సీతాదేవిని నిందించలేదు స్వామి. ఆ తల్లి పేరు పెట్టుకుని మా ఇంటికి ద్రోహం చేసిన జానకి గురించి చెప్తున్నాను. సాలించో సాలించో సాలించో. జానకి నిప్పు. తను ఏనాడు తప్పు చేయదు. దైవాంశ వరప్రదాయిని. అలాంటి జానకి తప్పు చేస్తుందని నువ్వెలా చెప్తున్నావు? అవునమ్మా, జానకి విషయంలో నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. విన్నావు కదా నీ కొడుకు మాట. నిజమేంటో తనకు తెలుసు కాబట్టి నువ్వు నింద వేసిన మనిషి మీద మాట వేయొద్దు అని నీ కొడుకు నీకు చెప్తున్నాడు. మరి నువ్వు జానకి తప్పు చేసింది అని నా ముందు నిలబడి నువ్వు ఎలా చెప్తున్నావు? ఆ జానకి వల్లే కదా స్వామి భూమి మనసు మారిపోయింది. తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ పెళ్లి ఆగిపోయింది. నా కూతురికిచ్చిన మాట. సాలించో సాలించో సాలించో.